చాలా కాలం తర్వాత 1992లో జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం వచ్చింది. 1992లో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీ సమావేశాలు తిరుపతిలో జరిగినాయి. అప్పుడు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నారు. తిరుపతి ఆవిలాల చెరువులో ఏఐసిసి ప్లీనరీ సమావేశాలు జరిగినప్పుడు ఒక వారం ముందు నుండే మీడియా హడావిడి మొదలైంది. అప్పటికి ఇంకా టీవీ ఛానల్ లేవు, పత్రికలు మాత్రమే. అందులో సహజంగా ఈనాడు దినపత్రికదే అగ్రస్థానం. అన్ని పత్రికలకు సంబంధించిన విలేకరుల బృందాలు వెళ్ళి తిరుపతిలో బస చేసినాయి. ఏఐసిసి ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి, ఎవరెవరు రాబోతూ ఉన్నారు, ప్రముఖులు ఎవరు, ఎట్లా జరుగుతున్నారు, ప్రతిరోజు ఒక పేజీ 2 పేజీల వార్తలు ఏఐసిసికి సంబంధించి చేయడం మొదలుపెట్టినారు. మా ప్లీనరీకి ముందే నేను కూడా ఒక దినపత్రికలో ప్రధాన విలేకరిగా ఉండి నేను కూడా ఆ సభలు కవర్ చేయడానికి వెళ్ళినాను. ఓ రోజు ఉదయం నిద్ర లేవగానే ఈనాడు దినపత్రిక తీసి చూస్తే ఏఐసిసి మహాసభలు రేపు ప్రారంభం కాబోతున్నాయి. ఏఐసిసి మహాసభలు జరిగే ప్రాంగణంలోని టెంట్స్ అన్నీ కూడా కూలిపోయినాయి. ఇక రేపు అక్కడ సభ జరగడం కష్టం. రాత్రి పెద్ద గాలి దుమారం రావడంతో మొత్తం సభా వేదిక చుట్టూ ఉన్న టెంట్స్ అన్నీ కూలిపోయినాయి. సభ జరగడం కష్టమే అని చెప్పి ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో పతాక శీర్షికన ఒక వార్త ప్రచురించింది. అది మేము మిస్ అయినాం. పత్రికల మధ్య ఉండే రైవలరీ ఉంటుంది. ఒక పత్రికలో వార్త వచ్చి ఇంకో పత్రికలో వార్త రాకపోతే ఆ విలేకరి ఇబ్బంది పడతాడు. నేను ఆందోళన చెంది వెంటనే నా సహచర నా పత్రికలో పనిచేసిన ఇంకో సహచర మిత్రుని తీసుకొని స్కూటర్ మీద ఆవిలాల చెరువు ప్రాంతానికి వెళ్ళాను. రేపు ఏఐసిసి సభలు ప్రారంభం కాబోయే ప్రాంతానికి వెళ్ళేసరికి అంతా సజావుగా ఉన్నది. ఈనాడు దినపత్రికలో ప్రచురించిన విధంగా ఏ ప్రమాదం జరగలేదు, ఏవి కూలలేదు. మరి ఈనాడు దినపత్రికలో ఒక ఫోటో కూడా వచ్చింది కదా అని చూస్తే 2-3 పోల్స్, గుంజలు అంటాం, అవి జరిగి పడిపోయినాయి గాలికి. వాటిని వెంటనే మళ్ళీ సరి చేసినారు అక్కడ ఉన్న సిబ్బంది. మేము వెళ్ళేసరికి అప్పటికే ఆ ఏఐసిసి ప్లీనరీ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త మాగుంట సుబ్బరామరెడ్డి ఉన్నారు అక్కడ. ఆయన అప్పటికే ఉదయం దినపత్రికను కొనుగోలు చేసి యజమాని అయినారు ఆ పత్రికకి. అట్లాగే ఆయనతో పాటు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సోదరుడు పద్మనాభరెడ్డి కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు ప్రధానంగా ఏఐసిసి సభల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న వాళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు. మేము వెళ్ళేసరికి మేము వెళ్ళిన 5 నిమిషాలకు ఈనాడు దినపత్రిక ప్రధాన విలేకరి కూడా వచ్చినారు. ఆయన పేరు ఇక్కడ పేర్కొనడం బాగుండదు. ఆయనను చూడగానే సుబ్బరామరెడ్డి ఒక మాట అన్నాడు, వెళ్ళి రామోజీరావుకు చెప్పు, ఎందుకు ఈనాడు దినపత్రిక నడపడం, హిందూ నేషన్ లాంటి పత్రిక ఒకటి పెట్టుకోమని చెప్పు అన్నారు. ఇప్పుడు తరానికి హిందూ నేషన్ అంటే తెలియకపోవచ్చు, కానీ ఓ 40-50 ఏళ్ల క్రితం హిందూ నేషన్ అని ఒక పత్రిక వచ్చేది. హిందూ నేషన్, కలై నేషన్ అని. హిందూ నేషన్ తెలుగులో, కలై నేషన్ తమిళ్లో. పచ్చి బూతులు రాయడం, అసత్యాలు రాయడం, సంచలనం కోసం అని చెప్పి సెలబ్రిటీలకు సంబంధించి సినిమా తారలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ మీద అభూత కల్పనలు రాయడం, వాళ్ళకు అక్రమ సంబంధాలనాయనో లేకపోతే ఇంకోటనో ఒక బూతు పత్రిక అనే పేరుండేది హిందూ నేషన్కి. మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఈనాడు దినపత్రిక ప్రధాన విలేకరిని పట్టుకొని రామోజీరావుకు చెప్పు, ఈనాడును మూసేసి హిందూ నేషన్ లాంటి పత్రిక పెట్టుకోమను,
డబ్బులు బాగా సంపాదించవచ్చు అంటే ఆ విలేకరి సమాధానం చెప్పలేకపోయినాడు. ఎందుకంటే రాసిన వార్త తప్పు, అబద్ధం. మర్నాడు నుంచి 3 రోజులు 4 రోజులు ఏఐసిసి సభలు సజావుగా జరిగినాయి, ఏ సమస్య లేకుండా ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో. ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే 2-3 రోజుల క్రితం విశాఖపట్నంలో ఇటీవలే పర్యాటక శాఖ సముద్రం మీద ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వేసింది. తొలి రోజున రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, స్థానిక మంత్రి అమర్నాథ్ వీళ్ళు వెళ్ళి దాన్ని ప్రారంభించినారు. ఆ మరునాడే ఈనాడు దినపత్రికలో మొదటి పేజీలో ఓ వార్త, ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది తెగిపోయింది, అదృష్టవశాత్తు ఆ సమయానికి ఎవరు లేరు దాని మీద పర్యాటకులు కాబట్టి ప్రమాదం తప్పింది అని చెప్పి పెద్ద వార్త మొదటి పేజీలో. ఈనాడు ఆ వార్త ప్రచురించిన సమయంలోనే అదే రోజున ఆంగ్ల దినపత్రిక హిందూలో దాన్ని మాక్ డ్రిల్ కోసం అని చెప్పి, పరీక్షించడం కోసం అని చెప్పి వాళ్ళే దాన్ని విడదీసినారు. టూరిజం శాఖ వాళ్ళే అట్లా చేస్తూ ఉంటారు మధ్య మధ్య సేఫ్టీ మెజర్స్లో భాగంగా, టూరిస్టుల పర్యాటకుల భద్రతలో భాగంగా, భద్రతా చర్యల్లో భాగంగా అట్లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పి హిందూ దినపత్రికలో వచ్చింది. ఎవరు అధికారులు చెప్పింది కాదు, అధికారులు వచ్చి సంజయ్ షో వివరణ ఇచ్చుకున్నదో కాదు, హిందూ దినపత్రికలో ఒక స్టోరీ వచ్చింది. ఈనాడు దినపత్రికలో ఆ బ్రిడ్జ్ తెగిపోయింది, ఫ్లోటింగ్ బ్రిడ్జ్, దాని మీద పర్యాటకులు ఉంటే చనిపోయేవాళ్ళు, ప్రమాదం తప్పింది, ఇట్లాంటి అవాకులు చవాకులు రాసింది. ఇది 1992 సంఘటన ఎందుకు గుర్తు చేసుకున్నానంటే ఇవాళ కొత్తగా ఈనాడు అనుసరిస్తున్న ఒక దుర్మార్గపు పద్ధతి కాదు. తనకు ఇష్టం లేని, తనకు సహించని రాజకీయ పక్షం అధికారంలో ఉంటే ఈనాడు ఏనాడైనా ఇట్లాగే వ్యవహరిస్తుంది. 1992లో ఆవిలాల చెరువులో ఏఐసిసి మహాసభల ఏర్పాట్ల గురించి ఎట్లయితే ఒక అసత్య వార్త ప్రచురించి మాగుంట సుబ్బరామరెడ్డి గారితో తిట్లు తిన్నారో, ఇప్పుడు విశాఖపట్నం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ సంబంధించి కూడా ఒక తప్పుడు వార్త రాసి జనంతో తిట్లు తింటున్నారు. ఆ తర్వాత అక్కడ విశాఖపట్నం డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన అధికారి, కలెక్టర్ అందరూ స్పష్టంగా చెప్పినారు ఎందుకోసం ఆపినారు అనేది. ఇట్లాంటి వార్తలు ప్రచురిస్తే పత్రికలు ఎందుకు అమ్ముడుపోతాయి? అందుకే ఈనాడు ఆంధ్రలో ఇవాళ ఉచితంగా పంచుతున్నారు కాపీలు అని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు. వాట్ ఏ ఫాల్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.